హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. సంక్రాంతి సందడులే కాదండి, ఆ సీజన్ అయిపోయిన తర్వాత వేసవి సందడులు కూడా ఉంటాయి. కాకపోతే చాలా హాట్గా ఉంటుంది, చెమటలతో విసుగ్గా ఉంటుంది. కాకపోతే అయినా కూడా ఎండతో సంబంధించిన పనులు కొన్ని ఈ సీజన్లోనే చేసుకోగలం కదండి, అందుకని అన్నమాట. ఈ ఐటెం చూసారా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు కావాలంటే మన ఛానల్లోనే ఫుల్ షాట్కి వెళ్ళి చూడండి. దాంట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఇచ్చాను. మిస్ అవ్వకుండా చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది, ఎవరు మిస్ అవ్వదు. ఇకపోతే నెక్స్ట్ ఐటెం ఎండుమిర్చి. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదండి కారం కొట్టుకుంటే, అందుకని చక్కగా ఎండబెట్టాను. ఒక 5 kgs దాకా తీసుకొని ఇది క్లీన్ చేసి ఎండబెట్టే ప్రాసెస్ ఒకటి ఉంది, అది మీకు ఫుల్ షాట్లో ఉంటుంది పూర్తి వివరాలతో. తప్పకుండా మిస్ అవ్వకుండా అందరూ చూసి నేర్చుకోండి. కొంచెం కారం తీసుకొని మసాలా కారం పట్టుకుంటాము. ఇక కొత్త ఆవకాయ పడటానికి కొత్త కారంతోనే చక్కగా పడతాం కాబట్టి ఇదిగోండి, నేను శుభ్రం చేసి నీట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే తయారు చేసుకున్నాయి. ఇవన్నీ పసుపుతో సహా మొత్తం అన్నీ ఇంట్లోనే తయారు చేసుకున్నాను. అవన్నీ ఇట్లా ఏర్పాటు చేసుకున్నాను అనమాట. ఈ వీడియో మీకు ఫుల్ వీడియోలో ఉంటుందండి, మన యూట్యూబ్ ఛానల్లోనే ఫుల్ వీడియోలో ఉంటుంది. ఇదిగోండి, ఈ పచ్చడి పట్టినాక చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ పచ్చడి ప్రాసెస్ అంతా మీరు ఫుల్ వీడియోకి వెళ్ళి చక్కగా చూడండి, మీకు ఇదే రెసిపీ చక్కగా వస్తుంది. చాలా టేస్ట్గా ఉంది, అసలు మీరు తింటే వదిలిపెట్టలేరు. చూస్తుంటే నోట్లో లాలాజలం ఊరుతుంది కదా, చాలా బాగుందండి. ఇకపోతే ఇదిగో ఇలాంటి ఫంక్షన్స్, ఓణీల ఫంక్షన్లని ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. హౌస్ వార్మింగ్, గృహప్రవేశాలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయండి. చెమటలు కక్కుకుంటూ ఆపసపాలు పడతా అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో అన్నిటినీ అటెండ్ చేసుకుని ఆ ఆనందాలే వేరు అసలు. అలా ఉంటుందన్నమాట. ఇకపోతే ఇదొక విభాగం. పిల్లలకి సెలవులు ఇచ్చేస్తారు కదా, కంపల్సరీ ఎక్కడికోసారికి తీసుకెళ్ళి చూపించి తీసుకురావాలి. టూర్స్ అని, ట్రావెల్స్ అని. ఇది అరకు. చూసారా ఎంత బాగున్నాయో పొలాలు. ఇప్పుడు ఒకసారి నేల మీద నుంచి ఆకాశంలోకి కూడా వెళ్ళి చూసొద్దామా. ఇలాంటి ట్రావెల్స్ అప్పుడప్పుడు చేయాలండి, ఎందుకంటే గుర్తుండిపోతాయి, లైఫ్ టైం మెమొరీస్ అనమాట ఇవన్నీ. చూసారా మేఘాలు ఎంత బాగున్నాయో ఏరోప్లేన్ నుంచి చూస్తుంటే. ఇలా అందరూ ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలండి, చాలా బాగుంటుంది. వీలు కుదిరితేనేనండి, అంతే నా ఉద్దేశం. ఇదిగోండి, మబ్బులను తాకాలనిపిస్తుంది కదా, అదైతే జరగదులేండి. థ్యాంక్ యూ సో మచ్.